ప్రతి సంవత్సరం అన్నాచెల్లెల అనుబంధంగా రక్షాబంధన్ అనేది వస్తుంటుంది. చాలా వరకు ఈ పండగ ఎందుకు వస్తుందో తెలియదు. రక్షాబంధన్ అనేది రాక్షసుల నుండి కాపాడడం కోసమే. ఈ రక్షాబంధన్ అనేది 1975 నుండి రాఖీ పండగ ప్రావీణ్యం పొందింది. అన్నాచెల్లెలకు ఎటువంటి చిన్న చిన్న మనస్పర్ధాలు ఉన్నా కానీ కనీసం ఈ పండగకైనా మనస్పర్ధాలు తొలగిపోయి కలిసిమెలిసి మెలుగుతారని రాఖీ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం అని పురోహితులు రామలింగయ్య శర్మ లోకల్ 8 న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశారు. ఓం నమ శివాయ నమః. నా పేరు వావిలాల రామలింగయ్య శర్మ, శాలిగౌరారం మండలం, నల్గొండ జిల్లా, వల్లాల గ్రామం, శివాలయం పూజారి. రక్షాబంధనం అంటే రక్షను కల్పించేటువంటిది రక్షాబంధనం. దీన్నే రాఖీ పౌర్ణమి అని చెప్పటం జరుగుతుంది. ఫ్రెండ్షిప్ బ్రాండ్ ఇవన్నీ కూడా చదువుతుంది. అయితే అంతకుముందు మాత్రం ఎక్కువగా ఈ రాఖీ పండుగ అనేటువంటిది బహుళ ప్రచారంలో అయితే లేదు. పూర్వకాలంలో రాజులు ఆచరించాలి అనేటువంటిదే ఉంది. దీనికి తర్వాత కానీ పబ్లిక్లో మాత్రం 1985 నుంచే ఎక్కువ రక్షాబంధనం అనేటువంటిది ఎక్కువ ప్రచారంలో ఉంది. ఏన బద్ధోబలి రాజా దానవేంద్రో మహాబలః. రాక్షసుల నుంచి రక్షణ కోసం ఆ యొక్క అన్నా చెల్లెళ్ళ అనుబంధం కోసం ఈ రక్షాబంధనాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. పెళ్ళిళ్ళప్పుడు కూడా కంకణాలు కడుతూ ఉంటారు. రక్షాబంధనం ఈ కార్యక్రమం అయిపోయేంత వరకు నాకు ఏ ఆపదలు రావద్దు, వచ్చినా అవి తొలగిపోవాలి అనేటువంటిదే కంకణం యొక్క ఉద్దేశం. ఆ కంకణమే ఈ రక్షాబంధనం. మరి అన్నా చెల్లెళ్ళు అనుబంధంగా ఉండటం కోసం, కలిసిమెలిసి ఉండాలని, ఏమైనా చిన్న చిన్న భేదాభిప్రాయాలున్నా ఈ పండుగ కన్నా కలిసిపోతారనే ఉద్దేశంతోనే ఆధ్యాత్మికంగా ఏర్పాటు చేయబడిందే రక్షాబంధనం. అందరూ నలుగురు కలిసి వేడుక చేసుకునేటువంటిదే పండుగ. ఇదే రాఖీ యొక్క ఉద్దేశం. ఈ రక్షాబంధనము ఈ యొక్క రాఖీ పౌర్ణమి మనకు ఈసారి శ్రావణ మాసంలో 9వ తారీఖు శనివారం రోజు వస్తుంది. 8వ తారీఖు వరలక్ష్మి వ్రతం, తెల్లవారే శనివారం రోజు మన యొక్క రాఖీ పౌర్ణమి ఉన్నది. మరి అందరూ కూడా ఆడపిల్లలందరూ కూడా చాలా సంతోషంగా ఎప్పుడు వస్తుందా రాఖీ పౌర్ణమి అని చాలా సంతోషంగా ఇప్పటి నుంచే షాపులకు వెళ్ళటం, అన్ని ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవటం. ఇప్పుడు ఈ పరంగా ఎండి రాఖీలని, బంగారు రాఖీలని వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి వాళ్ళు ప్రేమాభిమానాలు పొందటానికి ఇక అందరూ ఏమనుకుంటారంటే ఏదో మనం 100 రూపాయలు చీర పెడితే 50 అన్ని ఇవ్వాలి, అట్లా కాకుండా ఇది ఏంటంటే అనుబంధం. ఊరికనే ఇస్తే బాగుండదు, గిఫ్ట్ అనేటువంటిది ఉండాలి అనేటువంటిదే. కానీ ముఖ్యంగా ఏంటంటే ప్రేమ అభిమానాల కోసం, అన్యోన్యత కోసం ఏర్పాటు చేసినటువంటిదే రక్షాబంధనం. మరి శనివారం రోజు ఉదయం 8 గంటల నుంచి మనం ఎప్పటి వరకైనా కట్టవచ్చు. అదేదో యూట్యూబ్లలో రకరకాలుగా భద్రకాలం అని అదంతా ప్రచారం, కానీ అది ఉత్తరాదిలో ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ప్రతి పౌర్ణమి కూడా భద్ర అనేటువంటి ఒక కాలం ఉంటూనే ఉంటుంది. అలా అయితే ఏ పౌర్ణమి కూడా మనం ఆచరించలేం. సరే, అది వెనకటి నుంచి మనకైతే మనం రక్షాబంధనం సూర్యోదయానికి పౌర్ణమి ఉంటే ఆ పండుగను ఆచరించాలి. ఏ తిథి సూర్యోదయానికి ఉంటుందో దాన్నే పండుగను ఆచరించాలనేటువంటిది ధర్మశాస్త్రం. ఈసారి శనివారం 9వ తారీఖు నాడు రాఖీ పౌర్ణమి అయింది. అందరూ కూడా ఉదయం 8 నుంచి మనకు సాధ్యమైనంత వరకు, కాకపోతే వర్జ్యం చూసుకోవాలి. వర్జ్యం అనేటువంటిది ప్రధానం. మన యొక్క తెలంగాణలో ముఖ్యంగా మన నల్గొండ జిల్లా ఈ ఏరియాలో వర్జ్యం ముఖ్యం. మరి వేరే ప్రాంతంలో రాహుకాలం అని ఉంటుంది. ఆ రాహుకాలాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక ప్రతి క్షణం గనక ఇవన్నీ యోగాలు, భద్రము, యోగము, భవ, యువ, ఇవన్నీ కూడా పంచాంగంలో 5 భాగాల్లో భాగంగా ఇది ఒక భద్ర అనేటువంటి ఒక యోగం ఉంటుంది. దాని గురించి ఉత్తరాదిని ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. మనం సహజంగా శ్రావణ మాసం మనకు రేపు 9వ తారీఖు శనివారం రోజు ఉదయం 8 నుంచి వార దుర్ముహూర్తం, శనివారం రోజు ఉదయం 6 గంటల నుంచి 7:30 వరకు వార దుర్ముహూర్తం ఉంటుంది. కాబట్టి 8 గంటల తర్వాత మనం రక్షాబంధనాన్ని ఏర్పాటు చేసుకొని అన్నాదమ్ముల అనుబంధం, అన్నా చెల్ల అనుబంధంతో ఉండాలని అందరికీ రాఖీ పౌర్ణమి శుభాశిష్యులు, శుభాకాంక్షలు. రక్షాబంధన్ శుభాశిష్యులు.